అయితే ఆ రోజే గవర్నమెంట్ వారు వచ్చి సొంత రిక్షా లేని వారికి రిక్షాలు ఇచ్చారు. మీ బోణి మంచిదని గుర్తించి ఆనాటి నుంచి ఈ కొత్త రిక్షాలో మిమ్మల్ని ఎక్కించుకోవాలని ఆశించాను. ఈ రోజు దొరికారు, అందుకే మిమ్మల్ని ఎక్కించుకున్నానండి. యేసు ప్రభు సేవ చేస్తున్న నేను నీ రిక్షా ఎక్కితేనే నీ కొత్త రిక్షా వస్తే, మరి యేసు ప్రభువే నీ రిక్షా ఎక్కితే ఏంటి? యేసు ప్రభు నా రిక్షా ఎక్కుతాడా? నీ రిక్షాలోకే కాదు, నీ హృదయంలోకే వస్తాడు. నీ జీవితాన్నే మార్చేస్తాడు. నీ దరిద్రత తొలగిపోతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. రిక్షా ఆపు, నీకు మరిన్ని విషయాలు చెప్తాను. ఈ రిక్షాతను మారి ప్రార్థనా మందిరం కొరకు తన ఇంటినే కానుగ్గా ఇచ్చాడు. రామా కూర్చో. ఆ ఊళ్ళో కాన్పులు చేసే మంత్రసాని ఏసన్న గారిని కలవాలని వచ్చింది. మీరేనా బాబు గత రాత్రి యేసు ప్రభువును గూర్చి చెప్పింది అని వినయంగా అడిగింది. అవునవును, నేనేనమ్మా. ఎంతటి ఘోరపాపినైనా యేసుక్రీస్తు క్షమిస్తాడని మీరు చెప్పారు. మరి నా పరిస్థితి ఏమిటి? నేను ఘోరపాపిని కాదు బాబు, ధనపిశాచిని అన్నది. పగవాళ్ళు నాకు డబ్బులు ఆశ చూపించి తీసుకోమా వాళ్ళ అవసరం కోసం నన్ను వాడుకునేవారయ్యా. నెల క్రితం ఒక ఇంటికి కానుపు చేయడానికి వెళ్ళాను. కొంచెం పక్కకు రా అమ్మా, కొంచెం పక్కకు రా. చేయడ్డంతి కొంచెం ఓర్చుకో అమ్మా, కొంచెం ఓర్చుకో. ఏం లేదమ్మా, మెల్లిగా రా, మెల్లిగా నాతో రా. చెయ్యలాగవే.